పాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైర్మురుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తరంగరీకళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం పరిణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రామ యమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కృకేశ చంద్రజలదిం గోవిందపూరాధిపౌ భట్టార్యం నిగమంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభుర్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సౌనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్ భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రద రాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణ సూనన సుందర జామాతృమనే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతానపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శఠకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவடிதினாடி என்னும் தென்குருகூர் என்னும் மறுவினியவன் பொருநல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பயணம் இனத்தாரை எல்லாதினைந்தேன் தனத்தாலும் ஏதும் உரிவிலேன் எந்தை சடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து எழுந்த பெருங்கீர்த்தி ராமான் சுமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோப்பன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழன் சோலை மதிலரங்கள் வன் புகழ்மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோப்பன் மயம்பால் வளர்த்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோன் யாழிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 6వ పదిలో మనం 2వ తిరువాయిమొഴിలో ఉన్నాము. 3వ పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాము. ఒకసారి 3వ పాసురంలోకి వెళ్ళి వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. చాలా
ప్రేమ కలిగినటువంటి జంట ఒకళ్ళపై ఒకళ్ళు ఆ ప్రణయ కోపాన్ని ప్రదర్శించడంలో ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చో, ఇదంతా కూడా ఒక రసార్ద్రమైనటువంటి వ్యాఖ్యానం అండి. ముఖ్యంగా ఇద్దరు ప్రేయసి ప్రియుల మధ్య ఉండేటువంటి ప్రేమ వల్ల ఏర్పడినటువంటి ప్రణయ రోషం వల్ల పలికేటువంటి మాటలు. ఇది వయసులో ఉన్నవాళ్ళు ఎలాగా అవతల వాళ్ళని ఆట పట్టిస్తారో మాట్లాడతారో, అందులో ఆ ప్రణయ కోపాన్ని పోయిన తర్వాత మరింత దగ్గరవుతారో, అలా ఆళ్వార్లు కూడా పెరుమాళ్లతోటి ప్రణయ కోపాన్ని అసలు ఎలా తెలిసిందా ఆళ్వార్లకి ఇన్ని భావాలు అనిపిస్తూ ఉంటుంది. ఏమో ఆ చెట్టు దగ్గర ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఆ త్వరలో కూర్చున్నారు, ఇన్ని చేశారు. ప్రేయసి ప్రియులు ఇంత ప్రణయ రోషంతో ఇలా మాట్లాడుకుంటారు. ఈ వ్యాఖ్యానాలన్నీ అసలు ఎలా వచ్చాయా అని అనిపిస్తుంది. అంటే పెరుమాళ్ళు తప్ప రెండవది తెలియనటువంటి నమ్మాళ్వార్ల యొక్క ప్రేయసి మనస్తత్వం, నాయక యొక్క మనస్తత్వం అనేటువంటిది లోకానికే ఒక ఆదర్శంగా ఉన్నటువంటిది అని చెప్పడానికి ఈ పాసురాలన్నీ కూడా మనకి పెరుమాళ్ళ విషయంలో మనం ఎంత ఆర్తిగా ఉండాలి. దీనికి సంప్రదాయంలో కొన్ని మాటలు అంటారండి. తత్ సంశ్లేషైక సుఖిత్వం, తద్ విశ్లేషైక దుఃఖిత్వం అని 2 మాటలు ఉన్నాయి. సంశ్లేషైక సుఖిత్వం అంటే కలిసి ఉంటేనే ఆనందం. రామాయణంలో సీతమ్మ అంటుంది చూడండి, యస్వయా సహా స స్వర్గ నిరయో యస్వయా వినా. నువ్వు ఉంటే అది స్వర్గం, అది అడవైనా సరే ఏదైనా సరే. నువ్వు లేకపోతే అది స్వర్గం అయినా కూడా అడవి కంటే కూడా హీనమైనది అని చెప్పినట్లుగా పెరుమాళ్ళు మనతో ఉన్నారు అని అనుకున్నప్పుడు మనకి ఒక దివ్యమైనటువంటి ఆనందం. ఆ పెరుమాళ్ళు మనకి దూరం అవుతున్నారు అనుకున్నప్పుడు ఎందుకు ఉన్నామా, ఎందుకు బ్రతికి ఉన్నామా అనేటువంటి ఒక ఆర్తి. దీనిని ఇలా జీవాత్మని ప్రియురాలుగా ఆ సయేవ వాసుదేవో సో సాక్షాత్ అన్నట్లుగా పెరుమాళ్ళని పురుషుడుగా ఊహించుకుని నమ్మాళ్వార్లు అందించినటువంటి ప్రణయ రోష ఘట్టంలో 6:2 3వ పాసురంలో ఉన్నాం. போய் இருந்து நின் புள்ளுவம் அறியாதவர்க்கு குறை நம்பி நின் செய்ய வாய் இரும் கனையும் கங்களும் விபரீதம் இந்நாள் வேயிரும் தடந்தோழினார் இத்திரு அருள் பெருவாரியவர்கொள் மாயிரும் கடலை కడైంద పెరుమానాలే. చాలా అందంగా నంబి అని పిలుస్తారండి. పరిపూర్ణుడా, అది కూడా ఒక నిష్ఠూరమే. నీకే మేము ఉండాలా ఏంటి? నువ్వు హాయిగా ఉండగలవు, ఎవరున్నా లేకపోయినా నువ్వు సుఖంగా ఉండగలవు నాయన. అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట ఆ ఎత్తి కొడుకు అనేటువంటిది. మా ఇరు కడలై, మా అంటే విశాలంగా, ఇరు కడలై అగాధంగా విశాలంగా ఉండేటువంటి సముద్రాన్ని కడైంద పెరుమానాలే చిలికినటువంటి పెరుమాన్, పెద్ద మనిషివి నువ్వు. ఏమయ్యా, ఎలాంటి సముద్రాన్ని ఆవేళ చిలికావయ్యా? ఈ తిరు అరుள் పెరువారు, ఈ అలాంటి నీ దయను పొందే వాళ్ళు ఉన్నారమ్మా, చాలా మందే ఉన్నారు. నీకోసం తల్లడిల్లే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి చెప్పమ్మా ఈ కథలన్నీ, నాకు కాదు అని చెప్పడం. వేయిరు తడం తోళినారు, వాళ్ళు ఎంత అందమైన వాళ్ళు. ఇక్కడ 2 విషయాలను కనెక్ట్ చేసుకోవాలి. ఆవేళ సముద్రాన్ని నువ్వు మదించావు అంటే నీ భుజ సౌందర్యం. ఇవాళ ఆనంద సముద్రాన్ని నువ్వు ఈదుతున్నావు అంటే నిన్ను కోరే ప్రేయసి యొక్క భుజ సౌందర్యం. నీ భుజ సౌందర్యానికి ఆవిడ భుజ సౌందర్యానికి చాలా సరిపోతుందిలే. స్త్రీలు తోళినారియవర్కొల్, ఇగో అలా నీకు సరిపోయే అందమైన వాళ్ళు ఎక్కడున్నారో పోయి అక్కడికి పోమ్మా. మీరు అందాలు చూసుకోండి, వెళ్ళండి, మీ ఆనంద అనుభవం మీరు పొందండి. ఇరిందు నిన్ పుళ్ళవం, కపటం, ఏమి నటిస్తున్నావయ్యా, అసలు ఏం గొప్ప కబుర్లు చెప్తున్నావయ్యా. కపటం అరియాదవర్కు, వాళ్ళకి నువ్వు ఏది చెప్పినా నిజమే అనుకుంటారు. పాపం అమాయకులు నమ్మేస్తారు నీ మాటలన్నీ. ఊరై వాళ్ళకెళ్ళి చెప్పమ్మా,
ఈ కథలన్నీ నాకేవి వినిపిస్తున్నావో ఈ కథలన్నీ వాళ్ళకి వెళ్ళి చెప్పు. నిన్ సెయ్యవాయ్ ఇరుగనియం, చాలా ఎర్రనైనటువంటి నీ పెదవి గాని, పక్వమైన పండు లాంటి నీ పెదవి గాని, కంగళం నేత్రాలు గాని, ఇన్నాళ్ళు విపరీతం. ఈ తిట్టడం చాలా అందంగా ఉంటుంది. మొన్నటి దాకా నీ కళ్ళల్లో ఇలాంటి భావాలు లేవు. మొన్నటి దాకా నువ్వు పలుకుతుంటే నీ పెదవి మీద ఇలాంటి వ్యంగ్య సహితమైనటువంటి నవ్వు లేదు. ఇవాళ ఏమిటో నిన్ను చూస్తుంటే ఆ చూపులు వేరుగా ఉన్నాయి, ఆ మాటలు వేరుగా ఉన్నాయి, ఆ పలికేటువంటి పెదవి కూడా వేరుగా కనిపిస్తోంది నాకు. వెళ్ళమ్మా, నీకు వేణుగానం చేయడం నా స్వాభావికం కదా, నా జాతి వృత్తి కదా, అందుకోసం కదా నేను చేస్తున్నాను అంటున్నావు కదా. ఈ మాటలేవో నీ మాటల్లో పడిపోతారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, నేను నీ మాటలు నమ్మను అని. అందంగా మాట్లాడడం నిజంగా ఒక కళ అండి అది. నేను నమ్మనులే నీ మాటలు అన్నంత వరకు అన్నామనుకోండి, నీ మాటలు నేను నమ్మను అనొచ్చు. ఎందుకు నమ్మవు? అవి కమ్మని పన్నీటి మూటలు. ఓ పన్నీరును మూట కడితే ఎలా ఉంటుందో నీ మాటలు అలా ఉంటాయి. ఎంత అందంగా వెలిపించారో చూడండి ఆ భావాన్ని. అలాగా ఇదంతా కూడా రసికతలో కూడా ఒక సున్నితత్వం, చాలా అందమైనటువంటి సున్నితత్వమైనటువంటి ఒక సరసోక్తి అన్నమాట. కాబట్టి ఇప్పుడు చూస్తున్నాను నిన్ను, ఇంతకు ముందు కళ్ళు పెదాలు మెచ్చిపోతూ ఉండేవి. ఇప్పుడు పాపం ఆ ప్రియులకు దూరం అయ్యావు కదా, కాస్త విపరీతంగా కనిపిస్తున్నాయిలే. ఆ సుందరాంగులు ఎవరో అక్కడికి వెళ్ళమ్మా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి నీ కథలన్నీ వినిపిస్తే వాళ్ళు నీ మాటను చక్కగా వింటారు అంటున్నారు. వ్యాఖ్యానం 7 3వ పార్ట్ 71వ పేజీ అండి. కుషులూదు పోయిరిందు ఎన్నిరే ఎన్న ఇచ్చొల్లుగిరదు. అక్కడికి వెళ్ళి మురళి ఊదండి అని అంటున్నారు కదా మీరు, అంటున్నాడు స్వామి. ఉత్తమానది తన్నయ్య అనుష్ఠికు మత్తనయ్యరే. ఇదిగో నాకు మీరు ఏం చెప్తే అది చేయడం తప్ప రెండో తెలియదమ్మా. అమాయక చక్రవర్తి అనమాట. ఊదమంటున్నారు కదా, సరే మీరు అన్నట్టే వెళ్ళి ఊదుతాను. எனக்கானோ உனக்கு பெண்கள் படும் நேரு வாயப்புள்ள விடங்களிலே போயிருந்தூது என்றே நீங்கள் சொல்லித்தது. అదే మీరేమన్నారు, అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారో అక్కడికి వెళ్ళి ఊదు అంటున్నారు కదా. అడిగిదు ఇత్తన ఇరే మీరు చెప్పినట్లే చేస్తున్నాను. నీరు వాయి పొళ్ళ విడందానదు. ఏమన్నా అందమైన అమ్మాయిలు దొరికే చోటేదండి ఎక్కడ? అత్తయ్య చల్లలాగాదో என்று இரண்டடி உட்புறகு విట్టు నత్తరివిక్క విరిందు. అంటే ఎక్కడ అమ్మాయిలు ఉంటే అక్కడ ఊదమన్నావు, నాకు నువ్వు ఇక్కడ కనిపించావు, నీ దగ్గర ఊదుతున్నా. నువ్వు చెప్పినట్లే చేస్తున్నావు కదా. ఒక్క మాట అయినా ఒక్క అడుగైనా నేనేమైనా మీరేనా? కుజలినీయ పేచిలే కై వైతాన్. మధుర గానం, పేచిలే కై వైతాన్. అమ్మాయిల దగ్గర మురళీనాదం ఒక 2 అడుగులు ముందుకు వేసి, అది ఆయన మురళీనాదం కంటే మృదువైన మాటలతో వశం చేసుకుందామా, మురళీనాదంతో వశం చేసుకుందామా? కుశల పోలన్నరే పేచిలినమై ఇరుక్కంబడి. ఆ మాటలు ఎంత బాగుంటాయో ఆ వేణుగానం అంతకంటే పరవశింప చేస్తుంది. நான் செய்தபடி ஏபடி செய்கிறேன் செவியோ செய்வைத்தழா குழலோது போயிருந்து என்னோ நீங்கள் சொன்ன இதுக்கு కరుతు ఎనక్కు పోచుదిల్లై. నీకేం చేతనైతే చేయమన్నారు, నాకు చేతనవును. ఏం చేతనవును? చక్కగా మురళిని వాయించగలను అని. ఆ మురళీనాదంతో ఆవులను పిలుచుకోవడం అనేది మా జాతి ఉచిత కార్యక్రమం అని చెప్పాడు కదండి. మీరేమో ఏదో నేను అమ్మాయిల్ని పిలవడం కోసం ఊతున్నాను అనుకుంటున్నారు. ఇది నాకు జాత్యుచిత వృత్తి అనరు. ఇది నాకు మా ఆవుల కోసం, వాటిని పిలవడం కోసం మా అమ్మ చెప్పినట్లు చేస్తున్నా. నాకు రెండోది తెలియదు. మాతృవాక్య పరిపాలన, పితృవాక్య పరిపాలన తప్ప నాకు ఇలాంటివి ఏం తెలియదమ్మా అన్నట్ట ఆయన. పొట్టు స్వామి మాటలు. పోయిరిందనెన్ పుళ్ళు వరం అరియాద వరకు ఉరై నంబి. ఇగో అక్కడికి వెళ్ళి నీ మోసం తెలియని అమాయక చక్రవర్తులయ్యా వాళ్ళందరూ కూడా. నువ్వు ఏదైనా చెప్తే నిజమా అంటూ ఆశ్చర్యంగా వింటుంటారు. ఉన్ పొయ్యిలే పలిగిన ఎంగల్ పక్కల్.
ఈ పజిగినాన్ని రాశారండి. నీ అబద్ధాల్లో పండిపోయాం మేమందరం. విని 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 అబద్ధాల పుట్టవి, అందులో మేము పుట్టి పెరిగాం, అందులో పండిపోయాం. ఎంగళ పక్కలు పోయి నీ ఇలై సెల్లాదు. మా దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్పడం అనేటువంటిది నీకు తగింది కాదు. ఇంక నిన్నం పొయ్యి అరియాదవర్గల్ గోష్ఠి విలైరందు సల్లు. ఎంత స్పష్టత! మా దగ్గర వినిపించకయ్యా కథలన్నీ. నువ్వేం చెప్తే అది విని పడిపోయే అమాయకులున్నారే, అక్కడికి వెళ్ళు. అరియాద తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళితే నిన్ను నెత్తి మీద పెట్టుకుంటారు. నివైవన్నం సొలవన్నం మాన ఉన్నై అరియాదారయ్యం కిడైక్కు మెరే. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని తెలియని వాళ్ళు. మేమా అందులో పండిపోయాం. ఇలా చెప్పాడు వస్తాను అన్నాడు అంటే ఓహో ఇవాళ రాడు. నేను వచ్చేస్తున్నాను అని అన్నాడు అంటే ఇంకా చూడక్కర్లేదు. ఇలాగా తెలియని వాళ్ళకి చెప్పు నమ్ముతారు, కానీ 5 లక్షం కుడియల్ పెంగళం ఉండాగయ్యాలే. ఒకళ్ళ ఇద్దరా 5 లక్షల గుడిసెల్లో ఉన్నారయ్యా అమ్మాయిలందరూ కూడా. ఆ నందవ్రజంలో 5 లక్షల ఇళ్ళు ఉన్నాయని మనం తిరుపావిలో కూడా అనుకుంటాం కదండి. పొయ్యి మెయ్యనరిక్కం అవరగళ కనుక్కన్రో ఇదెల్లాం సొల్లువదు. ఎంత నొక్కి నొక్కి చెప్తున్నారు. నీ నోట్లోంచి మాట వస్తే చాలు నిజం నిజం అని తెగ నమ్మేస్తారే. వాళ్ళకి వెళ్ళి చెప్పునే కథలు. పొయ్యికేంటిరిందే తిరుమంగయ్యాళ్ళవార్లు కూడా నీ అబద్ధాలు నమ్మి ఉన్నాను అని చెప్పినట్లుగా ఎన్నరిప్పారయ్యం కిడైకుమే నంబి పూర్ణరల్లిరో. నువ్వు పూర్ణుడవయ్యా బాబు. ఉమక్కు ఎంగళై పెరామల్లిరింతీరో. భలే నిష్ఠూరాలు. నీకు మేం లేకపోతే లోటు అనేది లేదు. ఎవళ్ళ లేకపోయినా నువ్వు పరిపూర్ణుడివే. నీకేం లోటు అయ్యా బాబు. మేం కాకపోతే ఇంకో 1,00,000 మంది దొరుకుతారు. కాబట్టి వెళ్ళమ్మా. తన్నై గురిత్తు వరగళ్ళు సొల్లిగర వంబదోపమాన నిషేధ వచనం కేట వారి అవన్ ముగత్తిలే వరుల్లాసం పిరందదు. ఇలా అమ్మాయిలు మాట్లాడుతుంటేట అసలు ఏం మాట్లాడుతున్నారో వింటం లేట ఆయన. మనకి ఇలా ఇది సినిమాల్లో బాగా చూపిస్తూ ఉంటారు. అలా వాళ్ళ ముఖం కేసి చూస్తూ ఎలా మాట్లాడుతున్నారు, కళ్ళు ఎలా తిప్పుతున్నారు, నోరు ఎలా తిప్పుతున్నారు, ఎలాంటి అలా చూస్తూ పరవశించిపోయి ఉన్నట్ట. ఆ పారవస్యంలో ఆయన పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు చోటు చేసుకుందిట. నేను చెయ్యవాయిరంకనియం కంగళం విపరీతమిన్నాళ్. ఇదిగో ఒక పండు లాంటి నీ పెదవి గాని, లేకపోతే ఆ అందమైనటువంటి ఆ కళ్ళు గాని విపరీతం ఇన్నాళ్ళు ఇవాళ వేరేగా కనిపిస్తున్నాయి అయ్యా. పూర్వం నీ కళ్ళల్లో కనపడ్డ నిజాయితీ మాకు ఇప్పుడు కనపడ్డంలా. దొంగ మాటలు చెప్తున్నావు అన్నీ కూడా. పుణ్యుడయ్య శివంద అదరమాగిర శ్లాఘ్యమాన కనయం. ఒక పదానికి ఎంత చక్కగా విడదీసి చెప్పచ్చో. పుంగుడయ్య శివంద ఎర్రగా ఉన్నటువంటి అధరమాగిర పెదవి అనేటువంటి శ్లాఘ్యమాన కనయం గొప్ప పండు. అంటే ఆ భాషణంలో పెదవుల యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తున్నారు అని. పిరరయ్య రిక్కయ్యే స్వభావమాయిరిక్కం కంగళం. ఆ కళ్ళకి ఒకటే పనిటండి, ఎవరు చూశారో వాళ్ళని తమ వైపు లాక్కుపోతాయట. అంటే పశ్యన్మానస పశ్యతో హర రుచిమ్మంటామే రంగనాథుణ్ణి. అలాగా వీళ్ళ మనస్సులు తన వైపు లాగేసుకుంటాడు అనమాట. ముందు పోలే హృదయమాయిరిక్కం అన్రిక్కే. ఇంతకు ముందు మాకు ఇంకా చూడాలి. హృదయం అంటే ఎంత బాగున్నాయో అనిపించేది. ఇప్పుడేంటయ్యా ఆ కళ్ళు చూడు, ఎవరి వైపో ఏంటో, ఆ మాటలు చూడు ఎవరిని ఉద్దేశించో ఏంటో అని మాకు అనిపిస్తోంది. ఇప్పుడు బాధకమాయిరానిండ్రదు. ఇప్పుడు మమ్మల్ని ఎంత బాధ పెట్టేస్తున్నాయో. நாங்கள் இதுக்கு முன்பொரு நாளும் ఇచ్చెవ్వెయ్యం వేడుపారం కండి అరియోం. ఇవాళ నీ ముఖంలో చూసేటువంటి ఈ వికాసము, ఈ కాంతి, ఇంత ఆనందం నేను ఎప్పుడూ చూడలేదు. తెలిసిందిలే, ఎవరో కొత్త వాళ్ళని గురించి ఆలోచిస్తున్నావు, అందుకని ఓ మురిసిపోతున్నావు. ఇంతకు లేని ఆనందం అంతా నీ ముఖంలో కనిపిస్తోంది. ఇవై రెండపడి ఎన్నన్నారుగల్. అదేంటి ఇంత బాగా మెరిసిపోతున్నాయి అని అంటే, ఈ అందాలన్నీ కూడా
చూసి పరవశిస్తున్నాను అని చెప్దామని ఆయన ఉద్దేశం. అందుకని అన్నట్ట కழுத்துக்கு మేలే ఒన్రై చొల్లిగిరిగోళిత్తనై ఎండ్రో. ఇది చాలా చాలా అందంగా అనిపించింది ఈ వ్యాఖ్యానం. ఏంటి అని అంటే కழுத்துக்கு మేలే ఒన్రై చొల్లుగిరిగోళ్ ఇత్తనై ఎండ్రో. కంఠం ఇక్కడ ఉంటుంది కదా, ఆ పైన ఉంటాయి, ముఖంలో ఉంటాయి పెదవి గాని కళ్ళు గాని. ముఖంతో కళ్ళతో చెప్తున్నావు అంటేట వ్యాఖ్యానంలో అంటారు అహృదయముగా చెప్తున్నావు. అదిటండి అర్థం. ఎంత బాగుందో అనిపించింది ఆ వ్యాఖ్యానం చదివితే. హృదయం కింద కదండి ఉంటుంది, కళ్ళతోటి నోటితోటి చెప్తున్నావు అంటే అహృదయంగా చెప్తున్నావు అంటే నీ మనసారా నువ్వు చెప్పట్లేదు అని ఒక అర్థం. హృదయం కింద ఉంది కాబట్టి కళ్ళతో చెప్తున్నావు అని ఒక చమత్కారమైనటువంటి వ్యాఖ్యానం. అది కిడక్కిడుంగోళ్, అది సహృదయంతో చెప్పాలి అంటే ఇక్కడలోంచి మనసులోంచి మాట రావాలి. నీకు పైకి మాటలే వస్తున్నాయి కానీ మనసులోంచి మాట రావట్లేదు. ఇది ఒక తోళ అழகிருந்த పడియన్ని అనరా అన్న. ఇదంతా కూడా భుజ సౌందర్యాన్ని వర్ణించడం. ఇంకా పెదవులయ్యాయి, కళ్ళయ్యాయి, భుజాల మీదకు వచ్చింది ఆ దృష్టి అన్నమాట. వేయిరుంద తడంతోళినారి తిరువరుళ్ పెరువారియవర్కొళ్. వెదురులాగా భుజాలను ఎప్పుడు ఈ పోలిక గుర్తు పెట్టుకోండి. కవిత్వాలు రాసేవారు కూడా ఈ ఉపమానాన్ని వాడుకోవచ్చు. ఏమిటంటే వెదురులాగా బలంగా ఇరు తడం తోళినారు, అది పొడవుగా ఉన్నటువంటి భుజాలు. ఎందుకని వెదురు ఎలాగైతే నున్నగా రౌండ్ గా ఉంటుందో ఈ భుజాలు కూడా అలా నున్నగా రౌండ్ గా ఉంటాయి. రెండవది కలరు, అవి ఎలా పసుపు పచ్చగా మెరిసిపోతూ ఉంటాయో అలాగ తళతళలాడిపోతూ ఉంటుంది. ఆరైనం తోళగై కండు తందాం తోళగెండ్రు భ్రమికంబడి ఈడాన తోళగుడయ్యారో. అంటే ఆ పచ్చదనానికి గుండ్రానికి పోలిక చెప్పేటువంటి భుజాలున్నాయే అవి ఎవరో పాపం నువ్వు తలుచుకుంటున్నవి, నావి కాదులే, నీకెవరో గుర్తొచ్చి ఉంటారు. అందుకోసమని ఆ ప్రతి విషయంలోనూ అతనిని నీ ప్రియుల దగ్గరికి వెళ్ళు అనేటువంటి మాట వచ్చేలాగా చెప్పడం అనమాట. పసుమైక్కం సర్వైక్కం ముంగుల్ పోలేయాయ్ వీండు సుత్తాడైతాన తోడయ్యుడయ్యవర్. అంటే ఆ చక్కగా పచ్చదనానికి గుండ్రంగా ఉండడానికి వర్తులత్వానికి పోటీ పడేటువంటి భుజాలు. అలాంటి అందగత్తెలమ్మ ఇక్కడ లేరమ్మా, అక్కడున్నారు అటువైపు వాళ్ళు. ఈ తిరువరుள் పెరువారియవర్కొల్ నీ కిడందప్పడి పడి తుడిక్కుம்படி పండ వల్ల రావాదే అవర్గళ్ సిలర్ వాళ్ళు వేరమ్మా. పాపం పొరపాటు నైట్ వచ్చినట్టున్నావు, ఇక్కడ కాదమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అదిగో అక్కడున్నారు అటువైపు వెళ్ళు. செய்யவா இருங்கனியம் கங்களும் என்னவிடம் அவன் பக்கல் இவர்களுக்கு உண்டான భావబంధం சொல்லுகிறது. ఇది నంబళ్ళయ్య గారి స్టేట్మెంట్ మధ్యలో. ఆ ఎర్రని పెదాల గురించి గాని విశాలమైన నేత్రాల గురించి గాని అలాగా ఈడు పడుతున్నారు అంటే నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళ యందు ఉండేటువంటి భావబంధము అనేటువంటిది. భావబంధము అంటే ఏమిటండి? ఆయన యందు లగ్నమైనటువంటి మనస్సు కలిగి ఉండడము, అది తెలుస్తోంది ఈ మాట వల్ల. వేయిరంతళంతోళే నారి என்றவிடம் இவனுக்கு அவர்கள் பக்கலுள்ள భావబంధం சொல்லுகிறது. అది ఆ ముందేమో నేత్రాలు అదర సౌందర్యంతో ఒక ప్రేమను వ్యక్తం చేశారు, నాయికకి ప్రియుడిపై ఉండేటువంటి ఆ భావబంధాన్ని తెలియచేశారు. ఇక్కడ భుజ సౌందర్యం చెప్పడం వల్ల స్వామికి దూరంగా ఉన్న ప్రియురాళ్లపై ఎంత భావబంధం ఉంటుందో. ఇందులో రెండు మళ్ళీ వేరుపాటు అనమాట. ఒకటేమో ఎదురుకుండా ఉన్న నాయకుని గురించి నిన్నే కదా నేను చూస్తున్నాను అని ఈవిడికి ఆ విశేషణాలు చెప్పుకోవాలి. వీళ్ళు చెప్పిన దాంట్లోనేమో నువ్వు మానసికంగా ఇక్కడ ఉన్నావా, ఏదో నిలబడ్డావు గాని నీ బుద్ధి అక్కడ ఉందిలే, వాళ్ళ దగ్గరికే వెళ్ళు, వాళ్ళందాలే చూడు అన్నట్లుగా. இவனுக்கு அவர்கள் பக்கலுள்ள பாவபந்தம் சொல்லுகிறது, இவர்களுக்கு தன் பக்கல் பாவந்தன் தன்முఖேன அறிந்தான் அவன். కానీ ఈయనట
వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే వీళ్ళ ప్రేమని చక్కగా అర్థం చేసుకుంటున్నట్టు. ఆహా, నేను లేకపోతే క్షణం కూడా వీళ్ళు ఉండలేరు కదా, ఆ కళ్ళవి అలా తిప్పుకుంటూ చెప్తున్నారు, ఆ పెదవులవి ఎంత అందంగా కదులుతున్నాయో, ఆ మనసులో ఆవిష్కారం ఎంత చక్కని మాటలుగా వస్తుందో అనుకుంటున్నాడు. తంగళ్ పక్కలిలో అవనకుండాన భావబంధం కై మేలే కండు విట్టారు అవరుగళ్. కై మేలే కండు విట్టారంటే ప్రత్యక్షంగా చూడడం అన్నమాట. చాలా ప్రత్యక్షంగా చూడడము అని, ఒకరు అని. ఓహో, ఇంత ప్రేమ ఉందా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని అనుకోవడం లోపల. పైకి మాత్రం నీ మాటలు నేను నమ్మనుకో అనడం. ఈ మాట ప్రేమను మరింత పెంచడానికే తప్ప నిజంగా సహృదయంగా హృదయపూర్వకంగా అన్న మాట కాదు అనేటువంటిది ఇందులో తాత్పర్యం. ఎవరి కొల్ అంటే ఎవరో కదా, ఉనకిప్పటి స్ప్రణీతమైగళ ఇరుక్కుం అవరుగళారు. నిన్ను పరవశింప చేసే అందాలు పాపం ఎక్కడున్నాయో ఉన్నారులే. ఇవన్ పక్కల్ ప్రణయ రోషత్తాలే సల్లిగరత్తనై పోకి ఇవనోడు కళందారై తనకు ఉద్దేశరెండురే ఇవళి ఇరుపదు. ఏమండి, ఎక్కడున్నారో వారి దగ్గరికి వెళ్ళండి, ఎందుకండి అంత గౌరవంగా మాట్లాడుతున్నారు అని అంటేట. ఆ పెరుమాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎవరైనా వాళ్ళంటే ఆళ్వార్లకు ఇష్టమేటండి. అందువల్ల ఇతర భాగవతోత్తములని ఎలా గౌరవంగా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారు అని. మనకు లోకంలో సాధారణంగా చాలా మందిలో చూస్తుంటాం ఏకవచన ప్రయోగాలు. ఆయన వచ్చాడు ఎవరో పెద్ద మనిషి వచ్చారు అని అనలేరు, చటుక్కనే ఏకవచనాలు వాడుతూ ఉంటారు అని. మనకి గౌరవం ఉన్న చోట మనం ఎలా పడితే అలా మాట్లాడలేము. ఆళ్వారు అంటున్నారు, ఇక్కడ నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానంలో ఒక మాట అంటున్నారు చూడండి. ఇవనోడు కలందారై, పెరుమాళ్లతో కలిసేటువంటి భాగవతోత్తముల విషయంలో తనకు ఉద్దేశర్యండ్రే, వాళ్ళని గౌరవించడమే ఆయన యొక్క భావము. అంటే కొన్ని జీవితాలు అంత జాగ్రత్తగా ఉంటాయండి, పొరపాటును కూడా ఇతరులని తక్కువ చేసి మాట్లాడరు. కొన్ని జీవితాలు ఉంటాయి పొరపాటును కూడా ఇతరుల గొప్పతనాన్ని అంగీకరించరు. ఇవి ఉంటాయి అవి ఉంటాయి అన్నమాట. ఆళ్వార్లకి ఏమిటి, తాము ఎలా పెరుమాళ్ళని ప్రేమిస్తున్నారో అలా ఇతరులు కూడా పెరుమాళ్ళని ప్రేమించే వాళ్ళు ఉన్నారే, వారిని కూడా. అంటే ఇది ఏం సిద్ధాంతం చెప్తుందండి, తద్భృత్య పరిచారక భృత్యస్య భృత్య ఇతి మాస్మర అనే సిద్ధాంతం ఉందే. వాళ్ళ యందు కూడా అంత ప్రేమ గౌరవాలు, భాగవతోత్తములు అనేటువంటి పూజనీయ భావం ఉండాలి అని చెప్పడం. మా ఇరుంకడలే ఇక్కడ ఇంద పెరుమానాలే. అగాధమైన మా అంటే అగాధం అండి, ఇరుం అంటే చాలా విశాలమైనటువంటిది. చాలా విశాలమైన కడలిని చిలికినటువంటి గొప్పవాడి వలన ఇద్దరు పెరువార్యవర్కల్ మందరం నాట్యండ్రు మధుర కొళంచారు కొండ సుందర తోళుడయ్యాని ఎన్నో సొల్లుగిరా అండాళ్ళు తల్లి నాచియార్ తిరుమలలో చెప్తుంది అన్నమాట. క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు స్వామి భుజ సౌందర్యాన్ని అమ్మ చాలా చక్కగా వర్ణిస్తుంది. అసలు చూసే కన్నే ఉండాలి గాని ప్రతిదీ సుందరంగానే కనిపిస్తుందండి. అది చూడడంలో ఉంటుంది, అక్కడ ఉండదు. అందుకనే ఒక చర్చ ఉందండి, సౌందర్యం వస్తునిష్టమా అంటే ఆ వస్తువులో ఉంటుందా, లేకపోతే వ్యక్తినిష్టమా, మరి చూసే మనిషిలో ఉంటుందా. ఇప్పుడు మనం ఉన్నాం, నేను ఒక విషయాన్ని చూశాను, నాకేం నచ్చలేదు, బాగోలేదు అనుకున్నా. అదే విషయాన్ని ఇంకొకళ్ళు చూశారు, ఎంత బాగుందో అన్నారు. అప్పుడు అందం ఎక్కడుంది, చూసే కళ్ళల్లో ఉందా వ్యక్తిలో ఉందా? చూసే కళ్ళల్లో ఉంది. ఎలాంటిది కూడా అందంగా చూడగలిగినటువంటి అద్భుత హృదయాలు ఉంటాయండి కొంతమందికి. అదే పరమాత్మ ఇచ్చినటువంటి ఒక వరము అన్నమాట. అందుకనే నా కళ్ళతో చూడు అనే మాట వచ్చింది లోకంలో. చాలా అందగాడు, నాకు ఈడైన అందగత్తెనే పెళ్లి చేసుకుంటాడు అంటే ఓ పట్టాన్ని ఎవ్వరు నచ్చట్లేదు. సరే ఒకనాడు నాకు నచ్చిందని తీసుకొస్తే ఏమీ బాగోలేదు. ఎలా నచ్చిందిరా, నా కళ్ళతో చూడమ్మా, నాకు నచ్చింది అంటే అది ఆ కళ్ళకి అంత అందంగా కనపడింది అన్నమాట. కాబట్టి అది వస్తునిష్టం కాదు,
చూసే కళ్ళల్లో ఉంది ఆ సౌందర్యాన్ని గ్రహించేటువంటి ఇది. ఎందుకంటే తోళడుగుడయ్యవన్ విరుంబడియాన ఆయన్ని వశం పరపరుచుకునేటువంటి తోళడగుప్పడైపదే అలాంటి భుజ సౌందర్యం కలిగిన వారు. ఇక్కడ 2 సౌందర్యాలు చెప్పారు. ఒకటి సముద్రాన్ని చిలికిన పరమాత్మ యొక్క భుజ సౌందర్యం. అది నిజంగా ఎంత బాగుంటుందో. సముద్ర మదనం క్షీరసాగర మదన ఘట్టంలో ఆయన అటు ఇటు దేవదానవులు ఉన్నప్పుడు ఆ పాముని సుధనే కోరిన సురాసురేంద్రులు క్షీర సాగరము ఆ పాల సముద్రాన్ని ఆ చిలుకు వేడుకను మందర పర్వతమెత్తి కవ్వముగా మందర పర్వతాన్ని తీసుకొచ్చి పెడితే వాసుకి తాడుగా వారికి తోడ్పడ వాసుకి గారిని వచ్చి అయ్యా అటు ఇటు తిప్పాలి అని చెప్పి నీట మునుగుగిరి వాటముగా కొని కూర్మ రూపమున బోరవీపునను ధరించితివా నారాయణ. ఏం అందమైనదండి. అలా ఇలా ఇలా అంటుంటే మందరగిరిని చూడడం లేదటండి ఈ దేవతలు దానవులు కూడా. స్వామి చేతులే ఇవే వాసుకిలాగా ఇటు అటు ఇలా ఇలా అబ్బా ఎంత అందంగా తిరుగుతున్నాను, ఈ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు అని అన్నట్లుగా ఆ భుజ సౌందర్యం స్వామి యొక్క భుజ సౌందర్యం ఒకటి చెప్పారు. అంత భుజ సౌందర్యం ఉన్న స్వామి ఇవాళ ఈ స్త్రీల యొక్క భుజ సౌందర్యానికి పరవశుడైపోయాడు అని, ఈ ఆళ్వారి నాయకి యొక్క భుజ సౌందర్యానికి ఈడుపడ్డాడు అని ఇలా ఇటువైపు మలిచి కూడా చెప్పడం అనేటువంటిది ఉంది. தன்றோளழகுக்கண்டு பெண் பிறந்தாரடங்குலம் படுமாட்டையடங்களும் இவன் தன்னை పడుతుంబడియాన తోళழగుడయ్యారు ఉండావదే. అది ఒకప్పుడు ఆ ఆయన భుజ సౌందర్యానికి సముద్ర మదన సమయంలో ఈడుపడవలసినటువంటి ప్రజలు అలాంటి స్వామి ఇవాళ ఈ స్త్రీల యొక్క భుజ సౌందర్యానికి మోహపడిపోతున్నాడు అనేటువంటిది. అంతేకాదు పెరియవన్ కయ్యిలే పెరియదు పట్ట పాడడంగలం ఆయన యొక్క చేతిలో పరమాత్మ చేతిలో అంత పెద్ద పర్వతం తంగళ్ కయ్యిలే ఇవన్ పడుం పడి పన్న వల్ల రావదే. చాలా బాగుంది. ఆవేళ పరమాత్మ యొక్క చేతిలో ఆ గిరి ఎలాగైతే అటు ఇటు తల్లడిల్లిపోయిందో ఇవాళ వీళ్ళ యొక్క సౌందర్యంలో పెరుమాళ్ళు అలా తల్లడిల్లిపోతుంది. తల్లడిల్లడం మందర పర్వతానికి స్వామికి పోలిక చెప్పారండి వ్యాఖ్యానంలో. అక్కడ మందర పర్వతం పరమాత్మ భుజాకృష్టమై తల్లడిల్లింది. ఇక్కడ పరమాత్మ వీరి భుజ సౌందర్యాకృష్టుడై తల్లడిల్లుతున్నాడు అని. ఈ వ్యాఖ్యానాన్ని ఎంత అందంగా మలుచుకుంటూ రాయొచ్చు అనే దానికి ఇది ఉదాహరణ అన్నమాట. అది పన్న వల్ల రావదే వైకుంఠ దోర్భ్రమిత మందర మూఢ పాతం ఎన్నుకొండు అది ఊమై కూరనాగ పట్టదెల్లాం పొడిగయ్యిరే. ఊమై కూరనాగా మూగ వేదన అంటారు. ఇప్పుడు మూగవాడు బాధ ఉంటుందండి. మనం ఉన్నామనుకోండి ఇంత బాధగా ఉంది అంత బాధగా ఉంది అంత బాధగా ఉందని నోరిచ్చినందుకు చెప్పగలుగుతాం. మూగవాడు ఉన్నాడు అనుకోండి బాధని ఎలా చెప్తాడండి? ఏదో యాక్షన్స్ తోటి అలా ఇలా ఇలా ఇంత బాధగా ఉంది అంత బాధగా అలా ఏదో చెప్పాల్సి వస్తుంది. అంటే అవ్యక్తము అన్నమాట, నోటితో చెప్పలేని బాధ. అలాగా ఇక్కడ వైకుంఠ దోర్భ్రమిత మందర మూఢపాతం వైకుంఠుని భుజబలము చేత కదలుతున్న మందర పర్వతము యొక్క దెబ్బ. అది మందర పర్వతము మూగ బాధని ఎలా చెప్పలేదో ఎలా నలిగిపోయిందో అంత బాధని ఇవాళ పెరుమాళ్ళు ఈ నాయక యొక్క భుజ సౌందర్య ఆస్వాదనలో పొందుతున్నారు, నలిగిపోతున్నారు అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ పేజ్. அன்றைக்கே மந்தரத்தை நட்டு கடலை நெருக்கி கிடைந்து பெரிய பிராட்டியாரை లభిత్తవన్றும் ఇవ్వేడు పారు కన్నిలోమి. ఇంకో అర్థం కూడా అందంగా చెప్తున్నారండి. ఏంటంటే క్షీరసాగర వృత్తాంతాన్ని చెప్పడంలో ఇంకో అందం కూడా చెప్పుకోవచ్చు కండి. ఏమిటి అంటే అంత కష్టపడి ఆ సముద్రాన్ని మదించినప్పుడు వచ్చి వచ్చి ఏవో 16 14 వస్తువులు వచ్చాయి కదండి. అవన్నీ రావడం ఒక ఎత్తు.
అమ్మ అందులోంచి అలా బయలుదేరి లక్ష్మీదేవి వచ్చేటప్పటికి ఏమి ఆనందం, దివ్యానందము కలిగినప్పుడు ఎంత తళతళ మిలమిల నీ కళ్ళల్లో కనపడిందో అంతకంటే ఎక్కువ ఆనందం ఇవాళ నీలో కనిపిస్తోంది అంటున్నారు వీళ్ళు. ఆ పోలిక అక్కడికి తీసుకువెళ్ళారనమాట. క్షీరసాగర మదనానంతరం లక్ష్మీదేవిని పొందినప్పుడు కూడా నువ్వు ఇలా మెరుసుకోలేదు, నువ్వు ఇంత తడతళ్ళాడిపోలేదు. ఇవాళ ఈ గోపిక యొక్క, ఈ స్త్రీ యొక్క, ఈ ఆళ్వారి నాయిక యొక్క సౌందర్యంలో ఇలాగా మురిసిపోతున్నావు అని నమ్మిళ్ళయ్య గారు చెప్పడము అన్నమాట. దానిని అన్యాపదేశంగా ఆ స్త్రీల యొక్క భుజ సౌందర్యంలో మునిగిపోతున్నావా నువ్వు? పదయ్యారై పెత్తాపోలన్నిరే పుదియారై పెత్తాలిరుకుంబడి ప్రియురాళ్లను పొందుతాను అనేటువంటిది ఆ ఆనందాన్ని ఇవాళ నీలో మేము చూస్తున్నాం. కొత్త వాళ్ళు దొరికేటప్పటికీ మేమందరం పాత వాళ్ళంలే, మీరు కొత్త రుచి మరిగా వెళ్ళు అక్కడికే వెళ్ళు అని అండం ఇక్కడ ప్రణయ రోషంలో ఒక అద్భుతమైనటువంటి భావంగా మనకి చెప్తారు అన్నమాట. ఇందులో సముద్ర మథన వృత్తాంతాన్ని స్వామి చిలికినటువంటి ఆయన యొక్క భుజ సౌందర్యము, అంతటి అందగాడు కూడా మోహపడిన ఈ ఆళ్వారు నాయిక యొక్క భుజ సౌందర్యము అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి అంటారు వ్యాఖ్యాతలు. పోయి ఇరిందనిన్ పుళ్ళువం அறியாதவர்க்கு ఉరై నంబి, తెలియని చోట, అర్థం కాని చోట నిన్ను అతిగా నమ్మిన వాళ్ళ దగ్గర చెప్పవయ్యా వెళ్ళు, ఇక్కడ కాదు చెప్పడం. నేను చెయ్యవా ఇరంకనియం కంగళం విపరీతమెన్నాడు. ఇవాళ నీ వ్యవహారం చూస్తే ఏదో కొత్తగా కనిపిస్తోంది. వేయిరుంతడం తోడినారు ఇత్తిరువరిల్ పెరువార్యవర్కల్ మాయిరం కడల్ కడైంద பெருமானாலே. 4వ பாசுரம். காலினேழுலகும் உண்டு அன்று நீ கிடந்தாய், உன் மாயங்கள் மேலே வானவரும் அறியார் இனியம் பரமே வேலினேறு தடம் கண்ணினார் விளையாடு சூழலை சூழுவேன் என்று காலிமேயக்க வல்லாய் எம்மை நீ கழலே கழரேலே, ఎమ్మై నీ కజరేలే. ఈయనంటాడు ఏంటో ఈ ప్రేసి ప్రియులు పోట్లాట ఇంకా అవ్వలేదు, 10 అయ్యేదాకా వీళ్ళు ఇలా ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూనే ఉంటారన్నమాట. సంభాషణ ఇలాగే ప్రణయ రోష సంభాషణగానే సాగుతూ ఉంటుంది అన్నమాట. ఏమిటో నేనేం చెప్పినా అన్ని వాళ్ళ దగ్గర చెప్పు, వాళ్ళకి అర్థమవుతాయి, మా దగ్గర కాదు. ఏమిటారా బాబు మీరు ఇలా అవునులే పాపం, నేను ఆలస్యం చేస్తే వీళ్ళు భరించలేరు కదా, ఆ కోపంతో ఇలా అంటున్నారు అని. ఇగో మీరు నన్ను అలా, ఎంత నాటకాలు ఆడతాడో చూడండి, మీరు నన్ను అలా అపార్థం చేసుకోకండి. అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి కదా. అడవులకు వెళ్ళమంటే వెళ్ళాను, ఆవుల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను, మేపమంటే మేపాను, సాయంత్రం రమ్మంటే వచ్చాను. మరి వాళ్ళ తర్వాతే కదరా మనకి, పెద్దవాళ్ళని చూసాకే కదరా మనకి అంటున్నట్టు. ఏం భక్తి, ఏం భక్తి, ఏం గురు మాతా పితృభక్తి అని చెప్పి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళావో, పశువుల్ని ఎలా మేపావో మాకు బాగా తెలుసు. ఇందులో ఒక అందమైనటువంటి మాట అంటారనమాట, అది చెప్పుకుందాం. అండ్రు ప్రతిపదార్థం. ఆ ప్రళయ కాలంలో ఏలులగం ఉండు, 7 లోకాలని మృంగి ఆలిన్ మర్రియాకు మీద, చిన్న కరారవిందేన పదారవిందం గుర్తుకు తెచ్చుకోవాలి. చిన్న మర్రియాకు మీద నీళ్ళై, ఆ ఆకు కూడా టండి ఇలా పొడుగ్గా ఉండి లోపలికి చుట్టుకుపోయింది టండి, విశాలంగా లేదు. దాన్ని మనకి లేదు మాయాబజార్లో పక్క కావాలి, సెయ్య అంటాడు కదా, అది కావాలంటే అది అట్నుంచి ఇట్నుంచి ఇలా అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇలా ఇలా చేస్తుంటాడు. అలాగే ఈ మర్యాకుట లేతాకేమో ఇలా 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 ముడిచిపోయి దగ్గరకు వచ్చేస్తుంటా. అబ్బా నన్ను పడుకోని అని కొంచెం పక్కన ఇలా ఇలా అలా సరిదిద్దుకుంటూ వస్తున్నట్టు, అంత అందంగా పడుకున్నట్ట. మరి చెట్టు యొక్క నీళ్ళు ఇలా ఆకు మీద నీకిడందాయను పవళించవు ఉన్మాయంగల్ మేలై వానవரும் మరియార్. ఇదిగో నీ
మాయలున్నాయే మేం తెలుసుకోకపోవడం ఆశ్చర్యం కాదు, నిత్య సూర్యులకు కూడా తెలియదు. వాళ్ళకే తెలియదంటే మేమెక్కడ తెలుసుకోగలమయ్యా బాబు, అతి సామాన్యులం. ఈయన ఎన్ పరమే, ఇంకా మాకు సాధ్యమా తెలుసుకోవడం? వేలినేర్ తడం కళ్ళినార్, ఆ కళ్ళు కండి ధనస్సుతో సమానమైన కనుబొమ్మలు కలిగినవిటండి. చాలా అందమైన వర్ణన. ఈ కనుబొమ్మలని అలా పైకి ఇలా పెట్టి ఒక శతకం అండి, గుర్తు రావట్లేదు పద్యం, కానీ భావం ఎంత బాగుంటుందో చూడండి. 2 కనుబొమ్మలు మధ్యలో ఇలాగా నామం ఉందనుకోండి, తిరునామం ఉందనుకోండి, అదిట ఎక్కువ పెట్టినటువంటి విల్లు మధ్య ఉన్న బాణంలా ఉంది అంటారు. ఎంత అందమైనటువంటి పోలికో చూడండి, ఉపమానం. అందులో నుంచి ఆ బాణాన్ని విడిచినట్లుగా, ఆ బాణం అయిపోతే చూపుల బాణాలన ప్రయోగిస్తావు అని అంటారనమాట ఆళ్వార్లు ఒక పాసురంలో. పాసురం గుర్తుకు రావట్లేదు, నోటికి రాలేదు కాబట్టి. ఉన్మాయంగల్ మేలైవానవరం మరియార్, నిత్య సూర్యులేని మాయలని తెలుసుకోలేరయ్యా. ఇనియన్ పరమే, ఇంకా నాకిది సాధ్యమా? ఇది 2-3 సార్లు మనం చదువుకుంటుంటే ఓవరాల్ గా చదివేటప్పుడు కొంచెం అర్థమైనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇనియన్ పరమే, ఇంక నాకిది సాధ్యమా? ఏమిటి? వేలినేరు తడం కళ్ళినార్, ధనస్సుతో సమానమైన చక్కటి నేత్రములు కలిగినటువంటి స్త్రీలు విళయ్యాడు సూర్యలై. ఇక్కడ ఉందండి ఈయన చమత్కారం అంతా, నమ్మాళ్ళవారి చమత్కారం అంతా కూడా. ఆవుల్ని మేపుకు రమ్మన్నారు అని తీసుకెళ్తున్నట్టండి. ఎక్కడ మేపుదామా అని చూసాడు. అక్కడ యమునా నది తీరం ఇసుక దిబ్బలటండి అన్ని. ఆ ఇసుక దిబ్బల దగ్గర గోప స్త్రీలు అందరూ ఉన్నారు. సరే ఇక్కడ మేపేద్దామని అక్కడికి తీసుకొచ్చేసి కూర్చున్నట్టు ఇసుక మీద. ఏమయ్యా, గోవులు ఇసుక దిబ్బల్లో గడ్డి ఉంటుందా, ఏముంటుంది, తింటాయా? నువ్వేమో పెద్దవాళ్ళ మాట వినేస్తున్నాను, మేపుకోవడానికి తీసుకెడుతున్నాను అని ఇక్కడికా తీసుకురావడం, ఇసుక దిబ్బల దగ్గరకా తీసుకురావడం అని సూజలే ఇసుక దిబ్బల్ని చుట్టుకొని నిన్ను కాలి మే కవల్లాయి ఆవులని మేపినవాడా. చాలా అందమైన పరిహాసం అన్నమాట ఇది. కృష్ణ కర్ణామృతంలో కూడా అద్భుతమైన శ్లోకాలు ఇలాంటివి ఉన్నాయండి. రాధా మందిరాన్ని నుంచి వచ్చి ఆవిడ ధ్యానంలో ఉన్నటువంటి కృష్ణుడు, కృష్ణ పాలు వెతికి తీసుకురా అని వాళ్ళ అమ్మ లోపల నుంచి అంటుంటే ఒక ఎద్దుని తీసుకుని పరుగు పెడుతున్నాడు అంటారు. చాలా అందమైనటువంటి భావన అన్నమాట. అంటే ఏం చేస్తున్నామో ఒళ్ళు తెలియని స్థితి అని చెప్పడానికి అనమాట. అలాగా ఇక్కడ మేపడానికి వెళుతున్నాను, ఎక్కడికి? ఇసుకల్లోకి తీసుకెళ్తున్నట్టు. అక్కడ మేయిస్తాను. నీ అమ్మాయి కజరే, ఇదిగో ఈ కబుర్లు మాకు చెప్పకయ్యా బాబు. నీ మాటలు అంటే ఏమన్నాడు ఈయన ఇంతకు ముందు? మా అమ్మ నాన్న మాట వినొద్దా, మా జాతికి ఉచితమైన పని చేయొద్దా, అందుకే కదా నేను వెళుతున్నాను అని అంటే, నాయన నీ అఘటిత ఘటన సామర్థ్యం నాకు తెలుసు. ఎలా తెలుసు? ఇసుక దిబ్బల్లో కూడా ఆవులకి కడుపు నింపేంత శక్తి నీకుంది. అక్కడ అవి గడ్డి తిని పెరగలేదయ్యా. నీ ఏమి నోచెనురా గోవులు నీచే స్పృశింపగా. నువ్వు ఒకసారి ఇలా అనేటప్పటికి వాటికి కడుపు నిండిపోయింది. అక్కడ ఇసుక దిబ్బందో ఏ ఉందో తెలియదు. అలాంటి నీ మాయలన్నీ నాకు తెలుసు. ఎలా తెలుసు? నువ్వు మరి కరార విందైనవా కదా, ఒక చిన్న ఆకులో కదా, కొద్దిగా మర్రాకు మీద, ఒక చిన్న మర్యాకు మీద పవళించువాడు అంటారు అన్నమయ్య వారు. అంటే అంత చిన్నాకు మీద అసలు ఒక మనిషే పడుకోవడం కష్టం. పైగా 14 బోనాలు మధ్యలో పెట్టుకున్నవారు. ఇంత వెయిట్ ఇంతలా ఉండి ఆ మర్యాకు మీద నువ్వు పవళించావా, కాబట్టి నీకు అసాధ్యాలు లేవయ్యా. ఆ ఘటిత అంటే సాధ్యము కాని వానిని ఘటనా సామర్థ్యం చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడివి. అది నువ్వు ఆవులను మేపడం కోసమని స్త్రీలు ఆడుకునే చోటగా వెళ్తావు, ఇసుక దిబ్బలున్న చోటగా వెళ్తావు. కాబట్టి ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పి మమ్మల్ని బాధ పెట్టకు, ఇలా క్రూరమైన మాటలు చెప్పకు అని అంటున్నారు. చాలా ఆ పరిహాసాలు ఒకళ్ళని మించి ఒకళ్ళు. అవును, సరిగ్గా ఇదే కదండి మనం రోజు చెప్పుకుంటున్నాం. తరచుగా నాకు ఇష్టంగా ఉంటుంది. ఉద్యానముల
వీర విహారమే. ఆహా, నీ వీర విహారం ఎక్కడ? తోటల్లోనే. మంచి చెట్లు పువ్వులు మృగాలు ఉన్న చోటికి నువ్వు వెళ్ళవు, అక్కడ బాణాలు వేయడం చేత కాదు. ఈ లోపల కూర్చుని పువ్వులు ఆగ్రాణిస్తూ పళ్ళు ఆగ్రాణిస్తూ అలాగా అమ్మాయిలను చూసుకుంటూ, ఇది నీ వేట. నీది అమ్మాయిల వేట అయ్యా, మామూలు వేట కాదు నీది అని అంటున్నారన్నమాట. నాలాం పాటు நான் சொன்னவை எல்லாம் இவர்கள் అన్యథావాగా బుద్ధి పండుగిరదు తలపట్టుకున్నట్ట. ఏ చెప్తే అదే, ఇది అబద్ధం ఇది అబద్ధం అని చంపేస్తున్నారా మీరు? நம்ம எளியச்செல்லாமை பிறந்து நாம రక్షణం తాడుతది పొరుక్క మాటామయ్యిరే అని పార్తు. పాపం నేను ఆలస్యంగా వచ్చానని కోపం. అరక్షణం నేను నీ వడవిని పగలు తిరుగు నీ కుటిలాల కల అలితాస్యం ఇచ్చావిది చూడకున్నా నిమిషంబులు మాకు యుగంబులైచను కావున ఒక పగలు 1000 ఊజియాలో అన్నారు ఆళ్వార్లు. నిన్ను చూడకపోతే ఒక్క క్షణము ఒక యుగంగా యుగాయుతం నిమేషేణ చక్షుషా ప్రావృడాయితం. ప్రతి క్షణము కూడా ఒక యుగంగా గడుస్తోందయ్యా అన్నట్లుగా నీ ఎంగళ్ ఎంగనే సల్లలాము అంటున్నట్టయిన నాన్ పిత్రాదిగలకు పరతంత్ర నన్ను ఇదిగో నన్ను అర్థం చేసుకోరేంటి, అర్థం చేసుకోరు అంటారు కదా, అలాగనమాట. అర్థం చేసుకోరేంటి? అమ్మ నాన్న మాట వినాలా వద్దా? అవరుగడు ఎన్ కైలై కోలై తందు. మా అమ్మ నాన్న నా చేతిలో ఒక కర్ర పెట్టారు ఆవుల్ని మేపడం కోసం. నీ పోయి పశుమే ఎత్తువా ఎన్నాడు. రే ఈ పశువుల మేపుకురారా అన్నాడు. ఎన్నాళ్ళు మట్టేన్ ఎన్నపోమో అన్నాన్. మరి వెళ్ళాలా వద్దా? నేను పెద్దవాళ్ళ మాట వినాలి కాబట్టి వెళ్ళాను. దాన్ని మీరు ఇలా చెప్తారేంటి అన్నట్టేనా అంటే, ఇది మాట బాగుంటుంది చూడండి. పిత్రాదిగడుకు పరతంత్ర రాయకొండు పశుమే పార్మయ్యక్కం పడిగిదువో. ఓహో, అమ్మా నాన్నల మాట విని పశువులను మేపాలంటే ఆవులను తీసుకుని ఇసుక దెబ్బలకు వెళ్ళాలా? అది మాకు తెలియదమ్మా. గడ్డి ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం గాని ఇలా ఇసుక దెబ్బలకు పెడతారని మాకు తెలియదు. నీ సయ్యం సేరిందిరెక్కిరిలే నీ సొల్లం సొలవం సేరిందిరిప్పదు. ఆహా, నీ మాటలు ఎంత బాగున్నాయో నైనా, నీ చేతలు కూడా అంతే బాగున్నాయి. పొంతనలేని మాటలు, పొంతనలేని చేతలు పెడవయ్యా అన్నారు. ఆలినేళ్ళై ఏజలుగమ్ముండందు నీ కిడందాయ్. అదేంటరా, నాకు ఎలా సాధ్యమవుతుందరా అలా చేయడం? ఈ కబుర్లు చెప్పకు. పోరాలిలయ్యావదు. ఆకు మీ పడుకోవడం ఏంటయ్యా బాబు? ఎక్కడైనా ఉందా సృష్టిలో ఆకు ఆపుతుందా అసలు? ఎలా పడుకున్నావు? పైగా 14 భువనాలను బదులో పెట్టుకుని అది అటు ఇటు కాస్త కదిలితే ఆ లోకాలకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని ఎంత కుదురుగా పడుకున్నావై. అది దాని ముగివిరియాద. ఆ ఆకు కూడా ఎలాంటిదిట? ముగివిరియాద. లేతాకు. లేతాకులు ఏమవుతాయి? లోపలికి ఇలా 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 చుట్టుకుపోయి ఇలాగా ఒక చిన్న కాడలా ఉంటాయి. ఆ తర్వాత కొంచెం 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 వెడల్పోతాయి. అంత లేతాకు మీద పడుకున్నావయ్యా. వడవాయిరుప్పది వదిలే 7 గంగడై వయ్యం వైతులే వైతు. పోనీ ఒక్కడివి ఎలాగోలా భరిద్దామని ఆకు అనుకుంటే 7 లోకాలు పెట్టుకొచ్చావా? 14 భువనాలు బదులో పెట్టుకొచ్చావా? ఒరే సౌదాదిగడం కూడా ఉదవాద దశయ్యలే. అయ్యో తండ్రి, ఆకు మీద పడుకోకురా, మునిగిపోతావురా అని బాధపడ్డానికి యశోదామాత కూడా పక్కన లేదు. అయ్యో నువ్వు ఇంత కష్టపడుతున్నావా అని ఆర్తిగా కడుపు బాదుకునే వాళ్ళు ఎవరు కూడా లేదు. ఓరు యశోదాదిగడం కూడా ఉదవాద దశయ్యలే కళ్ళందరుడినాయి. అలాగ వాళ్ళందరినీ లోకాన్ని మోహ పెట్టి పడుకున్నటువంటి స్వామి జగత్తయ్యడంగలం వైద్యులే వైతు సిరువడి వైకొండు ప్రళయత్తులేతనియే కిడెక్క వల్లవనన్రో నీ. చాలా చక్కటి వ్యాఖ్యానం అండి ఈ మాటలన్నీ కూడా. ఏంటి అంటే, ఇలాంటి మాయలు చేయడం నీకు పెద్ద వింత కాదులే. ఎందువల్ల అంటే జగత్తే అడంగులు వైతులే వైతు. ఎన్ని లోకాలని కడుపులో పెట్టుకుని సిరువడి వైకొండు ఇంత రూపం, ఆకు మీ పడుకునేంత రూపంలోకి వచ్చేసి ఇన్ని లోకాల అవి ధరించిన వాడివి ఇంత. ఇలా సాధ్యం అవుతుందా అంటే అవుతుందండి. ఇప్పుడు మనం ఈ కంప్యూటర్లు ఇవి వచ్చిన తర్వాత ఇంత చిన్న పాయింట్ ని చిన్నదాన్ని చెప్పుని మనం ఇలాగ పెట్టామనుకోండి, ప్రపంచం అంతా అందులో కనిపిస్తుంది కదండి సైంటిఫిక్ గా ఆలోచిస్తే.
అసలు ఎంత అద్భుతం అండి. ఇవాళ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోతే మనం ఇంతలా ఇవాళ చెప్పుకోగలిగే వాళ్ళమా? ఇంత పెన్ డ్రైవ్ అండి. దాన్ని ఇలా తగిలిస్తే చాలు మొత్తం ప్రపంచం అంతా అందులో కనిపిస్తోంది. ఈ చేతనాలకే ఇంత శక్తి ఉంటే పెరుమాళ్ళు ఎన్ని లోకాలు మధ్యలో ఉంటే ఏమిటి, ఇంత అయిపోయాడు, ఇంత ఆకు మీద పవళించాడు. చాలా అద్భుతంగా చెప్పారు నమ్మిళ్ళయ్య గారు ఇక్కడ అన్నమాట. అది జగత్త ఏడంగులం వైతులే వైతు సిరు అడివైకొండు చిన్న రూపం ధరించి ప్రళయతి ఏతని ఏకిడక్క వల్లవనం రాణి ప్రళయకాలంలో శయనించిన సామర్థ్యం కలిగిన వాడవు కదా నువ్వు, అంత గొప్పవాడివే. అసంగతంగడై సంగతమాగ చెయ్యవల్ల సామర్థ్యముడయ్యవునకు. ఇది అఘటిత ఘటన సామర్థ్యం అన్న పదానికి తమిళం. అసంగతంగళై చేయలేని వాటిని సంగతమాగ చెయ్యవల్ల చక్కగా చేయగలిగినటువంటి సామర్థ్యములై ఇవయ్యెల్లాం సేరచ్చలుగై పొరులో. ఇదంతా కూడా నీకు పెద్ద వింత ఏంటి, ఏదైనా చెయ్యగలవు నువ్వు. நீ சொல்லுகிறவை பிறரைகள் கோஷ்டியில் పరిమారువదల్ల కారణ్. నీకు చెప్పేటువంటి కూడా ప్రియురాళ్ల దగ్గర చెల్లుబాటు కావు, మా దగ్గర కాదు నీ కబుర్లు. నువ్వు ఏదైనా చెయ్యగలవు, ఎలాగైనా చేయగలవు, ఎప్పుడైనా చేయగలవు, అన్ని రకాలుగా అఘటిత ఘటనా సమర్థుడివి. అంటే పితానామం ముహూర్త శిరోరోగ ఎన్నం గురవ కింకరిష్యంతి ఎన్నం కాణిరుపు పరిమారుమవై. చాలా లోకానికి అందరికీ నచ్చేటువంటి మాట ఒకటి చెప్పారు. ప్రేసి ప్రియులు తల్లిదండ్రులు ఏమంటారు అనుకుంటారంటేట, ప్రేమ ఉంటుంది సరిగ్గా వాళ్ళు ఏదో ప్రేమ ఘట్టంలో దగ్గర అవుతున్న సమయంలో అబ్బాయి అంటే కొడుకు పిలిచాడు అనుకోండి, లేకపోతే అమ్మాయి ఇలా రావే నీ అత్తగారో పిలిచింది అనుకోండి, వాళ్ళుట పితానామ మూర్త శిరో రోగ, తలనొప్పి ఎంత ముద్ద చేస్తే అమ్మా నాన్నలయ్యారు. చాలా అందంగా చెప్పారంటే మన ప్రేమకి పెద్దవాళ్ళు అందిస్తున్నారు అనేటువంటి మాటకి చెప్పడానికి చాలా అందమైనటువంటి. అలాగే మీరేమన్నారు, మా ప్రేమను భరించలేము, తట్టుకోలేకపోయాం, ఏం చేస్తారు తెలిస్తే మా పెద్దవాళ్ళు వచ్చేసామంటారు భాగవతంలో. ఆ మాట కూడా చెప్పారనమాట. ఆ మాటకి ఏం చెప్పారు, గురవ అంటే గురువునా మద్రతో వక్తం కిం బ్రవీషి నక్షమం గురవ కిం కరిష్యంతి దగ్ధానాం విరహాగ్నినాయితి. పంచమే అంశే విష్ణు పురాణంలో చెప్తారండి. ఏమిటల్లా పెద్దవాళ్ళకి తెలియకుండా అలా వచ్చేస్తారు. పెద్దవాళ్ళ చచ్చిపోతుంటే నీ విరహంలో మేము ఆ పెద్దవాళ్ళ మాట ఇప్పుడు ఎందుకు అంటారనమాట. ఆ మాటను కూడా ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. పెద్దలు చిన్నల పాలిట తలనొప్పి మూర్తిభవించిన స్వరూపులు. అంటే పెద్దలకు ఒక చిన్న సూచన అన్నమాట, పాపం పిల్లల మధ్యలోకి వెళ్ళకండి. కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అప్పుడు అలా పిలిచేస్తూ ఉంటారేమో, అలా ఉండకండి అని సరదాగా చమత్కారంగా వ్యాఖ్యానాన్ని కూడా ఈ మాట పితారామ మూర్త శిరోరోగ, తండ్రి అంటేనే తలనొప్పి ముద్ద. తల్లిదండ్రులు ప్రేమకి అడ్డుపడుతూ ఉంటారు మనకు అన్ని సినిమాల్లో వాటిల్లో. సరిగ్గా నాయకులు కలుసుకుందా అనేవాడికి ఎవడో పిలుస్తాడు, వచ్చేసాడు అంటారు, అంటే అడ్డుపడిపోయాడు అని అర్థం అన్నమాట. అలాగా అని మరి మీరు మాత్రం ఏమన్నారు, తల్లిదండ్రులు వచ్చే వరకు వాళ్ళకి చెప్పొచ్చారా అంటావేంటి, వాళ్ళు సరే వెళ్ళండి అనేదాకా మేము బతుకుండగలమా? అది చెప్పవయ్యా గురవాక్యం కరిష్యంది, వాడు మా ప్రాణాలు పోతే మళ్ళీ తెచ్చి ఇవ్వగలరా అన్నట్లుగా గురవాక్యం కరిష్యంతి ఎన్నం కాణి ఇంగు పరిమారుమవై అన్నయ్యన్ செய்யலை நூறன் செல்லிலே ఇంగు ఎరుపదు. అది నా అమ్మ నాన్న ఏం చేస్తారు, ఊరేం చేస్తుంది అని అన్నట్లుగానే చక్కగా ఎక్కడెక్కడి పాసుర ఖండాలు కూడా మనకి చెప్తారు. దగ్ధానా విరహాగ్నిన ఇదెక్క నేర్సరే వల్లవర్గలో అవర్గల్ అని. అంటే నీకు ఎలా తెలిసింది మీకు ఈ విషయాలన్నీ అంటాము. அவர்களை மறைத்து வந்து கிட்ட கடவ எங்களுக்கு ఇవై వార్తై ఎల్లకాన్. ఎవరైనా చెప్పారన్నా, ఒకటి చెప్పేది ఉంటాయా బాబు, మేము ప్రత్యక్షంగా అనుభవిస్తుంటే. మనకి ఒక సామెత ఉంది, మిట్టపళ్ళ బ్రాహ్మణ అన్నారు అని. అంటే
మా ఇంటి ఆవిడ చెప్పిందా అన్నాడు. వీడికి ఎత్తుపళ్ళు. అయ్యో ఎత్తుపళ్ళా అన్నారు వాళ్ళు. మా ఇంటి ఆవిడ చెప్పిందా? ఆవిడ కోసం పడి ఏడవడం ఎందుకు? నీ నోరు నువ్వు మాట్లాడుతుంటే నీ ఎత్తుపళ్ళు కనిపిస్తున్నాయి కదా. అలాగా నాకు ఒకళ్ళు చెప్పాలా? నీ విరహాగ్నిలో మేము ఇలా దహించుకుపోతున్నాం కదా తండ్రి అనేటువంటి మాటలు అంటున్నారు అన్నమాట. నా నరైక్షణం తాక కోపత్తాలే అసత్యం ఎన్నికోள். మళ్ళీ లోపల ఆలోచన, పాపం నా విరహం భరించలేక నన్ను ఇలా నానా మాటలు అంటున్నారు. ఎల్లారు మరి యారో ఎన్న సత్యం ఎన్న. అందరూ అనుకుంటున్నారా? మీకు ఎవరైనా చెప్పారా నా గురించి? ఇలా పూర్ణమాయంగల్ మేలై వానవరం మరియార్. ఒకడు చెప్పేది అంటయ్యా బాబు, నీ మాయలు నిత్యసూర్లకే తెలియదు. అలంతుడు ఏం వాళ్ళకి ఎలా తెలియదు అని అంటే చూడండి. ఉన్నడయ్య కుతిర్మంగళ్ ఆకరాన ఇంద్రాదిగళందుకే నిత్య సూర్యగళం మరియారుగళ్. ఈ ఆ తీరంలో ఉండేటువంటి నిత్య సూర్యులకు కూడా నీ మాయలు తెలియవు. ఎందువల్ల? చక్కగా ఆరాధన చేస్తున్నారు. సుడందు మామరు నీరు సుడరు ధూపం కొండంటూ ధూపం వేశారు. మాయమైపోయి లోకంలోకి వచ్చేసావా? కృష్ణావతారం ఎత్తేసావా? నిత్య సూర్యులకు తెలిసిందా నీ వేషం? ఈలోపు కృష్ణావతారం అయిపోయింది, వెళ్ళిపోయావా? మళ్ళీ పొగంతా పోయేటప్పటికి ఏం తెలియని అమాయకుళ్ళ కూర్చునున్నా. నిత్య సూర్యులకే తెలియపోతే నాకు అక్కడ తెలుస్తుందయ్యా. బ్రహ్మాపిన వేద నారాయణం ప్రభుం దగ్గర పడియే. బ్రహ్మగారికి కూడా నారాయణ తత్వం తెలియదు అన్నట్లుగా అర్యామైక్కవర్గళం ఒత్తిరిక్క చేదే. తెలియకపోవడంలో నిత్య సూర్యులు ఒకటే, ఇంద్రాదులు ఒకటే, బ్రహ్మాదులు ఒకటే, నేను ఒకటే. తెలియదు అన్న విషయం కామన్ అందరికి. అది నా దగ్గర నుంచి బ్రహ్మ దాకా ఎవరికి కూడా తెలిసేది కాదు. ఉగంధారై కార్కడై కొள்ளிగిற ప్రకరణమాగయ్యాలే నిత్య సూరిగళై నిదర్శనమాగ చొల్లిగిరదు. ఏమండి, వాళ్ళకు కూడా తెలియదు అని ఎందుకని అన్నారండి అంటే, ఆ నిత్య సూర్యులకు కూడా తెలియదు అని ఎందుకన్నారండి అంటే, అంతటి వాళ్ళని కూడా మోహపరిచి ఈ లోకంలోకి వచ్చే అవతారాలెత్తి వెళ్ళిపోయిన అఘటిత ఘటన సామర్థ్యం కలిగిన వాడివి నేను నిన్నెక్కడ అర్థం చేసుకోగలవయ్యా? తెలియకపోవడం అనేది నా నుంచి బ్రహ్మగారి దాకా నిత్య సూరిగళై నిదర్శనమాగచ్చొల్లుகிறது. சூட்டு நன்மைகள் தூயன வேந்தி என்று கண்டு அவர்கள் సమారాధనత్తుకు వేండవన కొండ నెక్క. వాళ్ళందరూ చక్కగా పూలమాలని తులసిమాలని తెచ్చి మూడి చుట్టి అందంగా అలంకరించి ఈటియవన్నైదుడు వండ పోందదిరే. పొగ వేసేటప్పటికి కృష్ణావతారం ఎత్తేసావు, వచ్చేసావు, వెన్నెలు దొంగలించావు, తినేసావు. మళ్ళీ పొగ పోయేటప్పటికి తెలియని వాళ్ళగా వెళ్ళిపోయి కూర్చున్నావు. అది తన్నయ్యం విట్టిరే అడలాయర్ తంగం పినుక్కు పోట్టిడయ్యాడిత్. ఇలా అందరినీ మొత్తం మీద కొత్త వాళ్ళలేదు, పాత వాళ్ళలేదు, నిత్యసార్లు సీనియర్స్, మనమేమో జూనియర్స్. జూనియర్స్ లేరు, సీనియర్స్ లేరు, అందరినీ కూడా మాయ పెట్టేస్తున్నావు కదా. పలయ్యారెల్లం కాకడై కొళ్ళిక్కడ ప్రకరణ మాయెత్తిరే. ఇది ఇలా ఒకళ్ళని ఎవరొస్తే వాళ్ళనే నువ్వు ఆట పట్టించడం అనేది నీకు ఒక సరదాలా ఉందయ్యా అని ఇక్కడ ఈ తెలియని వాళ్ళు అనే సందర్భంలో ఆళ్వార్లు నిత్య సూర్యులతో పోల్చేశారు అందరినీ. తెలియకపోవడం అనేది నిత్య సూర్యులకి తెలియట్లేదు, మనకి తెలియట్లేదు అనేటువంటిదంటే పెరుమాళ్ళ యొక్క మాయ ఇతరులకి తెలియదు అని చెప్పడంలో పెరుమాళ్ళు కాక మిగిలిన వాళ్ళందరూ సమానులే తెలుసుకోలేకపోవడంలో అని చెప్పడము. ఇనియం పరమే నిత్య సూర్యుಗಳோடக்க தங்களையும் సమానాధికరిక్కిరారుகள். నిత్య సూర్యులకే తెలియపోతే మాకెక్కడ తెలుస్తుందయ్యా? అంతటి వాడే కొనలేకపోయాడు, బీదవాడిని నేను ఎక్కడ కొంటాను అంటాను చూడండి. కింపునర్న్యాయం అంటారు దీన్ని, కైముత్య న్యాయం అంటారు. అంటే నిత్య సూర్యులకే నువ్వు అర్థం కాకపోతే నేనెక్కడ అర్థం చేసుకోగలనయ్యా? அவர்களுக்கு நிலமல்லாத தங்களால் அளவிடப்போமோ అవి ఎల్లాం ఎంగళై ఒలియ చొల్లాం. కాబట్టి తెలుసుకోలేకపోవడంలో నేను నిత్య సూర్యులు కూడా ఒకే స్థాయిలో ఉన్నాం కాబట్టి నీ అఘటిత ఘటన సామర్థ్యాన్ని మేము తెలుసుకోలేకపోతున్నాము తండ్రి అనేటువంటి దాన్ని చెప్పారు. ఇంకా సగంలోనే ఉంది, మిగిలిన భాగాన్ని రేపు మనం చెప్పుకుందాము. பாலினீழிலை ஏஜுலகம் உண்டு அன்று நீ கிடந்தாய்
உன்மாயங்கள் மேலே வானவரும் வரியார் இனி எம்பரமே வேலி நேர் தடம் கண்ணினார் விளையாடு சூழலை சூழுவேன் என்று காலிமே ககா வல்லாய் எம்மை நீ கஜரேலே దేవేశం కోలనాథం నతగిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చినగమశిరో యోగి భట్టార కౌచ గోవిందం పూరనాథేన సాకురు కేసేంద్ర సింధం యతేంద్రం మాలాదుర్ద్యామనార్యో మమరుదినిదే రామ పద్మాక్షనాథం తిరువరుణ్మాల్సేన మొదలి சடகோபன்னாதமனு சேரையக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குறிகை திரார் கம்பாமி திராதர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனை இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தேற்க மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் எண்ணல் சேர்ந்தனவே நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாரிதாசஸ்ய சுதாய गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्तीनगर जन्मने प्रसादलब्ध परम प्राप्य कैङ्कर्यशालिने श्रीशैलेश दयापात्रं दैवत्यादि गुणार्णवं नितेन्द्र प्रवणं वन्दे रम्या ஜாமாதரம் மனம் வாழி திருவாய்மொழி பருளை மாதவாழ் வாழும் மனவாழமா மனவல் வாழியவன் மாறம் திருவாய்மொழி பருளை மானத்தோர் திருமொழி உரைக்கும் శ్రీర్ శ్రీరంగ సింహగిరి దేశకు పాదసేవ ప్రాప్తాఖిల ద్రౌడ వేద రహస్య జాతం శ్రీ గౌతమన్వయమాశ్రిత భాగదేయం గోపాల దేశకి మహం ధర్మం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడైవర్లమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదం శ్రీ లక్ష్మణార్య విబుధం సంసర్యే దేవి దీప్తయే ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.